ప్రశాంతంగా కాఫీ తాగుతున్నప్పుడు కావాలని టైం అడిగాను. ఇందాక నన్ను తిట్టిన దానికి రివెంజ్. కానీ మా వారు ఏమైనా తక్కువ తిన్నారా? మహా తెలివైన వారు కాబట్టి కప్పుని ఇంకో చేత పట్టుకొని మరీ టైం చెప్పారు. మన బెడ్ వరకు చిన్న బెడ్ లైట్ కూడా ఉంటుంది. కొంచెం కాఫీ పౌడర్ వేసి వేడి వేడి పాలు కలిపారు అంతే. అబ్బా, విత్ ఇన్ సెకండ్స్ లోనే కాఫీ రెడీ అయిపోయింది. కాఫీ చేసుకోవడం ఇంత ఈజీనా? నాకు ఇప్పటి వరకు తెలీదు. వచ్చేటప్పుడే స్వీట్ కార్న్ బాయిల్ చేసి తీసుకొచ్చాను. వీడు చూడండి అసలు ఎంత నాజుగ్గా తింటున్నాడో. టైం అప్పటికే ఈవినింగ్ 5:30 అయింది. లిక్విడ్ వేసి మరి రూమ్ అంతా చక్కగా మాప్ పెట్టేశారు. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చారు. నాకైతే అన్ని నచ్చినాయి. అందుకే జెన్యున్ గా నేను అన్నిటికీ వెరీ గుడ్ అని పెట్టేశా. ఏసీలో ఉండి ఉండి వాటర్ బాటిల్స్ అన్ని చాలా చల్లగా అయిపోయినాయి. ప్యాంట్రీకి వెళ్ళి మరి హాట్ వాటర్ తీసుకొచ్చారు. అప్పటికే నా గొంతులో గరగర స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది కదా. కోప్ లోకి షిఫ్ట్ అయిన తర్వాత మా వారు వెళ్ళి వాళ్ళని అడిగారు ఎక్కడ వరకు అంటే తిరుపతి వరకు వెళ్తున్నామని చెప్పారు. తిరుపతి వచ్చేసరికి నైట్ 11 అవుతుంది. టీసీ వస్తే అడిగాము మా సీట్ లోకి ఎవరు వస్తున్నారు అంటే వాళ్ళు చూసి 40 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక ఆవిడను వాళ్ళ 12 ఇయర్స్ ఏజ్ ఉన్న బాబు ఎక్కుతారని చెప్పారు. సరే, ఎవరు వాళ్ళ ప్రైవసీని వదులుకోరు కదా, మనకెందుకులే, మన క్యాబిన్ లోకి మనం వెళ్ళిపోదాం నైట్ 11 కి అని మేము డిసైడ్ అయ్యి కూర్చొని ఉన్నాం. వాళ్ళకి ఫేవర్ చేద్దాం అనుకుని మాకు అసలుకే ముందు రోజు అంతా నిద్ర లేదు. అలాంటిది ఇప్పుడు కూడా 11 వరకు కూర్చున్నాం నిద్రపోకుండా. తిరుపతి ఎప్పుడు వస్తుందా అని. తిరుపతి వచ్చేసింది. మా లగేజ్ తీసుకొని మా క్యాబిన్ లోకి మేము వెళ్ళిపోయాము. తీరా అక్కడికి వెళ్ళాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకో నెక్స్ట్ షాట్ లో చెప్తాను.